వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మనకి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు వివిధ రకమైన పెద్ద శుభవార్తలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కాస్త మనకి ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, అదేవిధంగా మనకైతే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా మహిళలకు 2500 రూపాయలు, దీంతో పాటుగా పెలేరియా, డయాలిసిస్ వ్యాధిగ్రస్తు అటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఇక వీళ్ళందరికీ ఎట్టకేలకు 4016 రూపాయలు, 6016 రూపాయలు పెన్షన్ డబ్బులు మనకి తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాము. ఇక వీళ్ళందరికీ గ్రీన్ సిగ్నల్ అని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, ఇక మనకు గత వారం రోజుల నుంచి పంపిణీ చేస్తున్నటువంటి మార్చి నెల పెన్షన్లు కూడా మనకి ఏదైతే పెన్షన్లను ఎప్పటివరకు ఎన్ని రోజులకు ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో జమ చేశారు, ఇక మనకి రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అదేవిధంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే అప్డేట్ అనేది క్లుప్తంగా మీకైతే అర్థమవుతుంది. ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన మీకు బెడ్రూమ్ అనేది ఇందిరమ్మ ఇండ్లో డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను మీకు లైవ్ ప్రూఫ్ ద్వారా. ఆ డబుల్ బెడ్రూమ్ మీకు రావాలంటే ఏం చేయాలో కూడా మీకు ప్రూఫ్తో సహా ఇక్కడ లైవ్ ప్రూఫ్తో సహా అప్డేట్ అనేది చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఇక దీంతో పాటుగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద భారీ శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. ఇక కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో 4016 రూపాయలు, 6016 రూపాయల కోసం ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ చివరి వారం నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక ఏదైతే సంవత్సరంలో మనకి 6 నెలలు ముగడంతో 6వ నెల జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. సో ఇక కొత్త పెన్షన్లు జూన్ నెల నుంచి పంపిణీ చేస్తారా చెయ్యరా అన్నదానిపై మనమైతే వేచి చూడాల్సిందిగానైతే ఉంది. ఇక దీనిపై అప్డేట్ ఇదైతే ఇక గత నెలలో ఏదైతే మార్చి నెల పెన్షన్లు అనేది గత వారం రోజుల నుంచి పంపించడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు మనకి 80% పెన్షన్లు అనేది అన్ని జిల్లాలలో అయితే పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకా ఖాతాలో కానీ పోస్ట్ ఆఫీస్ల ద్వారా కానీ అకౌంట్ల ద్వారా కానీ మీకు పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ కాకపోతే ఇక వాళ్ళందరికీ మనకి రేపటి నుంచి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందంట. ఇక వేగంగా ఈ పెన్షన్లను పంపిణీ పూర్తి చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక డిటిటి పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది రేపు ఇప్పటి వరకు పంపిణీ కాని వారందరికీ రేపు ఈ పెన్షన్లు అనేది మనకి 4 గంటల సమయం వరకు డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అన్ని జిల్లాలలో. ఇక ఇందిరమ్మ ఇండ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు శాంక్షన్ అయిందా లేదా అన్నదానిపై ఎలా చెక్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ చూసినట్లయితే indramayinlu.com అని సెర్చ్ చేసి గూగుల్లో మీరైతే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే అక్కడ మీకు అనేది మీ పేరు అనేది చూపిస్తుంది. డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయితే కాకపోతే మీ పేరు అనేది చూపించదు. సో ఈరోజు ఉన్న కీలకమైన సమావేశం అప్డేట్స్ అయితే ఇవి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.